ఈ రోజు మనము ఫైండ్ magnitude of change in velocity ఇంకా magnitude of average velocity in uniform circular motion లో చూద్దాం నాన్న. సో ఇక్కడ ఇది వచ్చేసి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఇక్కడ ఉన్న వెలాసిటీ v 60 డిగ్రీస్ తర్వాత కూడా దీని యొక్క వెలాసిటీ v నాన్న. ఓకే రైట్. సో మీకు ఎగ్జామ్ లో 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ 90 120 ఏదన్నా ఇవ్వని. ఓకే సో ఇది సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, ఎందుకంటే మనం ఇక్కడ వెక్టర్స్ ని యూజ్ చేసి సాల్వ్ చేస్తాం కదా. సో వెక్టర్స్ ని యూజ్ చేయకుండా సాల్వ్ చేసేలాగా ఒక బెస్ట్ ట్రిక్ చెప్తాను చూడండి. మాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఫార్ములా ఏంటంటే 2v sin θ by 2 నానా. ఓకే θ వాల్యూ ఏదైతే ఇస్తాడో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే అదేవిధంగా మాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటంటే సేమ్ ఇదే ఉంటుంది. 2v sin θ by 2 ఎక్స్ట్రాగా ఏం రాయాలంటే θ రాయాలన్నమాట. ఓకే సో ఈ θ అనేది రేడియన్లో పెట్టాలి. ఓకే